వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ హన్మకొండ కోర్టు పరిధిలో న్యాయవాదులు మరొకసారి రోడ్డెక్కారు. తమపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి శుక్రవారం విధులను కూడా అన్ని కోర్టులు కూడా బహిష్కరించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కలిసి ఆలోచన ఉంది. ఒక్కసారి అంటే ఎటువంటి రక్షణ వారు కోరుతున్నారు, ఎటువంటి కార్యక్రమాలను వారు ఆలోచిస్తున్నారు, ఒక్కసారి బార్ అసోసియేషన్ హన్మకొండ వరంగల్కు సంబంధించి బార్ అసోసియేషన్ల ప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సుధీర్ గారు, ఎటువంటి రక్షణ కోరుతున్నారు? వరంగల్ హన్మకొండ ఇవాళ విధులు బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎటువంటి రక్షణ కోరుతున్నారు న్యాయవాదులు? మేము వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఈ యొక్క రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పరచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రోజు రోజుకు న్యాయవాదులకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలుతుంది. ప్రజల్లో కూడా న్యాయవాదులకే రక్షణ లేనట్లయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి యావత్ ప్రజలంతా కూడా ఆందోళనకు లోనవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రోజు కూడా మనం ఎక్కడో ఒక చూస్తూనే ఉన్నాం. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అయితేనేమి, హత్యలు అయితేనేమి మితిమీరిపోతున్నటువంటి ఈ తరుణంలో అన్ని రంగాలకు కూడా, అన్ని డాక్టర్లకు కానీ మిగతా వృత్తిపరమైనటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ చట్టాలు, ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో యావత్ తెలంగాణలో మరి న్యాయం కోసం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో కేవలం ఈ యొక్క న్యాయం అందించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ న్యాయవాదులు ప్రజల కోసం ముందుండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ వృత్తిలో ముందుకు పోతున్నటువంటి న్యాయవాదులకు రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా అని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి, దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఇవాటి కార్యక్రమంలో మేము ఈ రెండు బార్ అసోసియేషన్లు, హన్మకొండ అండ్ వరంగల్ బార్ అసోసియేషన్లు ఈరోజు కోర్టులకు విధులకు దూరంగా ఉంటూ విధులను బహిష్కరిస్తూ ఈరోజు మేము సెక్రటేరియట్ వరకు కూడా మేము న్యాయవాదులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా సెక్రటేరియట్ ముట్టడి అనేటువంటి మిగతా జిల్లాలు కూడా అక్కడికి విచ్చేస్తున్నటువంటి తరుణంలో మేము హైదరాబాద్ సెక్రటేరియట్కు వెళ్తున్నాం. జయకర్ గారు, ఒకటి చెప్పండి. అంటే చాలామంది ఒక ప్రచారం ఏమిటంటే న్యాయవాదులపై దాడులను అరికట్టాలని మీరు కోరుతున్నారు. కానీ ఒక న్యాయవాది మీద దాడి జరిగితే మరొక న్యాయవాది ఆ కేసును వాదిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇది మనది ప్రజాస్వామ్యం భారతదేశం. ఒక పాకిస్తాన్కి చెందిన కసబ్ అనే వ్యక్తి మన భారత్ మీద దాడి చేస్తే కూడా మన ప్రజాస్వామ్యంలో ఉండే చట్టాల ప్రకారం రాజ్యాంగబద్ధంగా హక్కు వాళ్ళకు ఇచ్చారు కాబట్టి ఆ కసబ్ కూడా ఒక లాయర్ను మన ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. అది వేరు. కానీ వాస్తవానికి ఏంటంటే ఒక న్యాయవాది అనేబడేవాడు కక్షిదారులు ఎవరైతే క్లయింట్ వస్తాడో, దాడులు కాదు చంపినప్పుడు కూడా వాదిస్తున్నారు. చంపినా దాడి చేసినా మేమేమంటున్నామంటే ఈ వాదించడం అనే విషయము ప్రజాస్వామ్య దేశంలో అది హక్కు, రాజ్యాంగ హక్కు కాబట్టి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. కానీ అది జరగకుండానే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక కక్షిదారు తరఫున ఒక న్యాయవాది వాదించి సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయిన వ్యక్తి దాడి చేయడం అనేది దారుణం కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిపించిన న్యాయవాదిని టార్గెట్ చేసి ఓడిపోయిన కక్షిదారులు ఎవరైతున్నారో దాడి చేయడము, చంపడము, దాన్ని మాత్రమే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవి అరికట్టడానికే ఈ రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. శివ గారు, మీరు కూడా తెలుసు, మీరు కూడా ఒక బాధితులే, మీ మీద కూడా దాడి జరిగింది. అప్పుడు ఈ కేసులన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా న్యాయవాద రక్షణ చట్టం లేకపోవడం అనేది నిరంతరం న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు ఒక ప్రతీకగా నిలుస్తుంది. వాస్తవంగా న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎంసీఐ వాళ్లకు అంటే డాక్టర్లకేమో రక్షణ చట్టం ఉంటుంది. హాస్పిటల్ మీద దాడులు చేస్తే వారి మీద ఐపీసీ సెక్షన్ల కింద, బిఎన్ఎస్ఎస్ అదేవిధంగా బిఎన్ఎస్ కింద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కోసం వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. కానీ న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులకు కఠిన శిక్షలు తీసుకోవాల్సిన అవసరం ఉండేటటువంటి అవకాశాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ కక్షిదారులతో పాటు అదేవిధంగా రక్త సంబంధికులు కూడా దాడులు చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మొన్న స్వప్న కుమార్ని కావచ్చు, అదేవిధంగా కదిర్ని కావచ్చు, సొంత రక్త సంబంధికులైన వాళ్ళని మర్డర్ చేయడం జరిగింది. ఈ హేమైన సంఘటనలకు బాధ్యులైన వారిపైన న్యాయవాద రక్షణ చట్టంతో కఠిన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల రక్షణ అనేది న్యాయవాదులే కాదు, ఈ సమాజంలో ఉండబడేటువంటి ప్రతి వర్గ ప్రజలందరూ కూడా దీనికోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ న్యాయవాది అంటే సగటు సామాన్య మానవుని కాపాడే వ్యక్తి అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని యావత్ సమాజాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మా మీద జరుగుతున్న దాడులు ఈ న్యాయ వ్యవస్థ పైన జరుగుతున్న దాడులుగా అభివర్ణించడం జరుగుతూ ఉన్నది. సామాన్య ప్రజలపైన కూడా జరుగుతున్న దాడులుగా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది.
ఆ వామనరావు దంపతులకు హత్య జరిగింది. ఇప్పుడు మేము మహిళలమై ఉండి కూడా న్యాయం కోసం కొట్లాడడానికి మేము ముందుకు వచ్చినాం. మాలాంటి వాళ్ళకి రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే మాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ప్రతి ఒక్క కేసుని కూడా ఎదిరించి అన్యాయస్తులకు దండించి న్యాయస్తులకు న్యాయం జరిగే విధంగా మేము పాటుపడతామని, దీనికి అంతటికీ కూడా అడ్వకేట్ ప్రొటెక్టివ్ యాక్ట్ కనుక వచ్చిందంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు. మేము ఇంట్లో అన్నీ వదులుకొని కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము ఇంత పోరాటం చేస్తున్నాము. అట్లాంటి మా వాళ్ళ మీదనే ఇవన్నీ జరుగుతూ ఉంటే మాకు కొంచెం బాధాకరమైన విషయం. సో కేంద్ర ప్రభుత్వం ఇది గుర్తించి అతి తొందరలో అడ్వకేట్ ప్రొటెక్టివ్ యాక్ట్ కనుక తీసుకొస్తే మాకు చాలా సంతోషం. మేము ఇంకా న్యాయానికి ఇంకా కట్టుబడి ఇంకా ఎక్కువ గౌరవంగా కొట్లాడగలుగుతామని చెప్తున్నాం. చాలా మందికి రక్షణ చట్టాలు ఉన్నాయి, డాక్టర్లకు ఉన్నాయి, చాలా మంది వృత్తి ఉద్యోగాలకు కూడా ఉన్నాయి. కేవలం న్యాయవాదులకే మాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి చట్టాన్ని సవరించాలని ఇంకా కొంతమంది న్యాయవాదుల అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడ్వకేట్లు వివిధ రకాలుగా పోరాటం చేస్తున్నా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా, ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాడులు జరిగినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మేనిఫెస్టోలో అడ్వకేట్ల రక్షణకై ముఖ్యంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పింది. అయినప్పటికీ కూడా అది కేవలం ఎలక్షన్ల ప్రామిసులుగానే మిగిలిపోతున్నాయి. కావున ఈ సందర్భంగా అడ్వకేట్లు అందరూ కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి అడ్వకేట్ యాక్ట్ను చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు పెట్టిన తర్వాత ఆ చట్టాల కోసం కొద్ది రోజులు పోరాడారు. తర్వాత ఇప్పుడు అడ్వకేట్ల రక్షణ చట్టం కోసం ఇప్పటివరకు ఏది ఇంప్లిమెంట్ కాలేదు. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇది ఖచ్చితంగా అడ్వకేట్లు అందరూ కూడా దీన్ని ఒక ఐక్యతతోటే ఈ పోరాటాల ద్వారానే ఈ అడ్వకేట్ యాక్ట్ అనేది వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. కావున ఈ సందర్భంగా మేము అడ్వకేట్లు అందరం కలిసి కూడా పూర్తి ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.